ఐసీసీ మెగా టోర్నీ టీ20 వరల్డ్ కప్ 2024 మరో 5 రోజుల్లో ప్రారంభం కానుంది. అమెరికా, విండీస్ సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ ప్రపంచ కప్లో ఈసారి ఏకంగా 20 జట్లు పాల్గొంటున్నాయి. ఇప్పటికే అన్ని జట్లు టీ20 సమరానికి సిద్ధమయ్యాయి. ఆయా జట్లు తాము మ్యాచ్లు ఆడే వేదికలకు చేరుకుంటున్నాయి. ఈ క్రమంలో భారత జట్టు కూడా అమెరికా పయనమైంది. తాజాగా టీమిండియా ప్రపంచ కప్ కోసం న్యూయార్క్ చేరుకుంది. ఐపీఎల్ ప్లే ఆఫ్స్ ముగియడంతో భారత క్రికెటర్లు శనివారమే అంటే మే 25న యూఎస్ ఫ్లైట్ ఎక్కారు. తాజాగా వీరు న్యూయార్క్లో దిగారు. హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్తో పాటు కెప్టెన్ రోహిత్ శర్మ, రిషబ్ పంత్, శివం దుబే, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్ న్యూయార్క్ చేరుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను టచ్ డౌన్ న్యూయార్క్ అంటూ బీసీసీఐ తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా షేర్ చేసింది. జూన్ 1వ తేదీన బంగ్లాదేశ్తో జరిగే వార్మప్ మ్యాచ్తో టీమిండియా టోర్నీ ప్రారంభం కానుంది. 2013లో జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత భారత్ ఒక్క ఐసీసీ టైటిల్ కూడా గెలవకపోవడం గమనార్హం. అప్పటి నుంచి భారత జట్టు వివిధ ఐసీసీ టోర్నీలలో ఫైనల్, సెమీఫైనల్స్లోనే బోల్తా పడుతోంది. గతేడాది స్వదేశంలో జరిగిన వన్డే ప్రపంచ కప్లోనూ టీమిండియా ఫైనల్లో ఓడి త్రుటిలో ఐసీసీ ట్రోఫీ చేజార్చుకుంది. అంతకుముందు 2015, 2019లోనే సెమీస్ నుంచి ఇంటి ముఖం పట్టింది. ఇక 2021, 2023లో ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ టైటిల్స్ మిస్ చేసుకుంది. అలాగే 2014లో టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో ఓడిపోయింది. ఆ తర్వాత 2016, 2022లో సెమీఫైనల్స్ వరకు వెళ్లి కంగుతింది. ఇలా 2013 నుంచి భారత్ను ఐసీసీ ట్రోఫీ ఊరిస్తోంది. ఈసారైనా టీమిండియా ఐసీసీ ట్రోఫీ గెలుస్తుందేమో చూడాలి.